యూత్ లీడర్ గా మొదటగా నన్ను గుర్తించి ఎంపిక చేశారు. తర్వాత ఉప ఎంపీపీ వరకు రాజకీయం కొనసాగించాను. మా నర్సీపురం పంచాయతీలో ఎన్నో కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి బాటలో పాలన అందిస్తుందని స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర డైనమిక్ పార్వతీపురం అభివృద్ధి బాటలో తీసుకెళ్లి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమంలో సమస్యలను వెంటనే పరిష్కారం జరిగే విధంగా ఎమ్మెల్యే విజయచందర్ కృషి చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి స్థానిక ఎన్నికలకు స్థానిక ఎమ్మెల్యే విజయచందర్ బాటలు నడుస్తామని, మంచి మెజార్టీ నర్సీపురం నుంచి వస్తుందని వెంకటరమణ తెలిపారు. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్? సరాసరి ఇప్పుడు ఈ రోజు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించే నుంచి పార్టీలో ఉన్నాం. కాకపోతే ఆయన స్థాపించేసరికి మేము కొద్దిగా వయసు తక్కువ, ఒక 5-7 ఇయర్స్ తర్వాత యాక్టివ్గా వచ్చాం. సీనియర్ కార్యకర్తగా ఆ రోజు మా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకట్ల పనిచేయడం జరిగింది. ఆ టైంలో సరాసరి ఎవరు సార్ ఎమ్మెల్యేగా? అప్పుడు మరిసిల్ వెంకటరామనాయుడు తర్వాత ఎర్రకృష్ణ గారికే వచ్చింది. ఎర్రకృష్ణ గారి టైం నుంచే రామనాయుడు గారి తర్వాత వెంకటరామనాయుడు గారు ఉన్నప్పుడు మేము చిన్నవాళ్ళం. మరిషాల సూర్యుడు ఉన్న టైంలో మీరు ఏ పదవి చేసేవారు సార్? మండల యూత్ సెక్రటరీ చేశారు. ఆ తర్వాత రాను రాను సీనియర్గా అందరు నాయకులతో విజయాల ప్రకాశ్రావు గారు, చొక్క జయప్రకాష్, బల్ల పులుసు వీళ్ళందరూ సర్పంచులు మన పార్టీ తరఫున చేశారు. వాళ్ళ వెనకాల పనిచేసాం. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 15 సంవత్సరాలు అంటే ముందు లాస్ట్ 10 ఇయర్స్లో మా మిస్సెస్కి వ్యాపారంలో ఉంటే మా పార్టీ ఆ రోజుకి అందరూ విడిచిపెట్టారు. నాయకులందరూ కూడా ఎవరు వ్యాపారాలు విడిచిపెట్టి మొత్తానికి కొన్ని కారణాలు. తర్వాత విజయ ప్రకాష్ గారు అయితే లాస్ట్ వరకు పాలు పంచుకోవాలి, చనిపోయి అంత కరోనా వచ్చి చనిపోయారు. నేటికి ఇప్పుడు మీకు 40 ఇయర్స్ రాజకీయ ప్రస్థానం ఉంటుంది. అదే పార్టీలో ఉన్నాం. ఎక్కడికి బయటికి పోయే పరిస్థితి అయితే లేదు, వెళ్ళం కూడా. పార్టీ కష్టకాలంలోనే మనమే ఎత్తుకున్నాం అన్నీ. అది ఊరు ఎక్కడ మీరు అడిగినా చెప్తారు. మా హ్యామ్లెట్ విలేజెస్ కలిపి అన్ని మేము సోషల్ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళం. టోటల్ హ్యామ్లెట్ విలేజ్ ఉంటాయి సార్ మీ హౌస్ అయితే 2800, ఓటింగ్ అయితే 6000, 7 బూతులు, 54 నుంచి 60 వరకు, 14 వార్డులు. అయితే మనకి ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఈ లాస్ట్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ మా మిస్సెస్కి ఎంపీటీసీ చేసిన తర్వాత వైస్ ఎంపీపీ ఇచ్చారు పార్టీ. వైస్ ఎంపీపీ చేశాం. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన మన బోని విజయచంద్ర గారు కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్తున్నారు. ఇస్తారు అని నమ్మకం కూడా మాకు ఉంది. ఆయన మీద మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. అది ఓకే సార్. మరొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక సీనియర్టీ ఉంది, 30 ఇయర్స్ సీనియర్టీ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు చూసుంటారు సరాసరి? నాకు తెలిసి బాలకృష్ణ గారు 2 సార్లు, ఓకే, మరిసిల్లి సుగున్నాడు గారు ఒకటే, అంటే పార్టీ కాకపోయినా అతను ఒకటే. ఆయన తర్వాత జయమణి గారు, తర్వాత మా జోగారావు, తర్వాత చిరంజీవి తర్వాత జోగారావు మన ఎమ్మెల్యేలు చూసుంటారు. మీ అనుభవం ఉంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే విజయచంద్ర గారు పనితీరు ఏ విధంగా ఉంది? మీకు బెస్ట్గా ఎవరు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈ రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కల స్టైలు, ఒక్కొక్క ఆలోచన కాదు ఒకలా ఉంటుంది. అప్పుడున్న ఎలకృష్ణ గారికి ఏంటంటే ఎదులాగా నడిపించుకెళ్ళిపోవడం. ఆ టైంలో ఆ రకంగా అతను నడిపించుకెళ్ళిపోవడమే కానీ నిధులు ఇవన్నీ కూడా పాజిటివ్నెస్ ఉండేది కాదు ఆయనలో. అలాగే అతను చెడ్డోడని మనం ఆయన పద్ధతిలో ఆయన చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మరి తర్వాత మళ్ళీ మనకి విజయచంద్ర గారే ప్రెసిడెంట్ ఉన్న విజయచంద్ర, ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఇందులో కూడా రాజీ పడ్డాడు. ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగడు, చెయ్యాలనుకుంటే చేస్తాడు. అది ఎంత పని అయినా సరే. తర్వాత ఇప్పుడు నిధులు తేడంలో కానీ, పెద్ద నాయకులు తేడంలో కానీ, మినిస్టర్లు తేడంలో కానీ, మా ఊరికి సంబంధించి అయితే, మండలానికి సంబంధించి నియోజకవర్గం ఖచ్చితంగా పెద్ద నాయకులు ఎప్పుడు రానటువంటి వాళ్ళే మినిస్టర్ని కూడా తెచ్చి వాళ్ళ దగ్గర నిధులు తెచ్చి నియోజకవర్గ డెవలప్మెంట్ చాలా కష్టపడతారు. అందులో ఏం డీవియేషన్ లేదు. ఆయనే సాటి ఒకవేళ నేనంటే ఇప్పుడు రాయగడికి డంపింగ్ హెడ్ ఉంటుంది సార్. అవును, దాని గురించి రీసెంట్లీ మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఏమైంది సార్ అది? అంటే అది ప్రాసెస్. అంటే ఒక 100 సంవత్సరాల కింద అవ్వంది. ఇప్పుడు గబుక్కుని 10 రోజుల్లో మనం చేయలేము, కానీ దాన్ని చేయగలుగుతాడనే నమ్మకం ప్రజలకు భరోసా ఇచ్చాడు. అర్థమైందా? ఆయన భరోసా ఇవ్వగలిగాడు, ఇస్తాడు కూడా. అవసరమైతే చేసేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది ప్రజల్లో. టూరిస్ట్ ఏరియా ఇది పార్వతీ. అలాగే మనకేంటి ఏ మినిస్టర్ వస్తే ఆ కన్సల్ట్ మినిస్టర్ తాలూకు ఉన్న గ్రాంట్లో ఏదో గ్రాంట్ అతని దగ్గర తెస్తాను. అలాగనే వెనకం చేసే పరిస్థితి లేదు.
తర్వాత గిరిజన హరిజన భూములు కానీ ఏవైనా సరే డిస్ప్యూట్ వచ్చి ఎవరైనా ఆక్రమించుకుంటే అంటే అందులో అతను 100% కాంప్రమైజ్ లేదు, 100% అతను స్వయంగా దిగి మరి ఎవరి ఏర్పాటు చేసే బాధ్యత. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో రోడ్లు అయితే కంప్లీట్ చేశారు. రోడ్లు సీసీ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ మీద చాలా ఏమైనా చేశారు సార్? ఎవరు మాట్లాడి మీరు మన పదవిలో మన ఊరికి సంబంధించి 60 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. ఒకటి వాళ్ళు మినరల్ వాటర్ గ్రాంట్ పోయిందంటే ఆయన ద్వారా మనం 3 లక్షల రూపాయలు తెచ్చి మినరల్ వాటర్ కూడా ఓకే చేసి ఆయన ద్వారా రేపు ఓపెన్ చేస్తే అయిపోయింది. తర్వాత వాటర్ మొత్తం మన ఊరికి డోర్ టు డోర్ ఇంటింటి కొలాయిలు అనేది ఆయన వచ్చిన తర్వాత కొంత సెటిల్ చేయగలిగాం. ఈ ఊరు మీ పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ. మీరు ఏ విధంగా అంటే ప్రజలకు సర్వీస్ అందించాలనుకుంటారో అందించారు ఇది వరకు. మనం అందించడానికి కారణం ఏంటంటే అప్పుడు నాయకుల కంటే ఇప్పుడు మాకు యూత్ ఉంది. ప్రతి వీధిలో మాకు యూత్ 3-4 మన కనుబంధం ఉన్నారు. అందరూ సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. దానివల్ల ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా అందరికీ వెళ్తుంది. అవసరం అనుకుంటే మేము అందరినీ పిలిపిస్తాము, ఇక్కడికే వస్తారు, మాట్లాడతారు, ఏ సమస్యలు మాట్లాడుతాం, దాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఇంకా మా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను. ఏదైనా ఆయన సొంత ఊరికి అతను ఒక మాట ఇచ్చాడు మాకు, మన ఊరికి నా టైంలో ఏది చేయాలనుకుంటే నేను చేస్తాను కాబట్టి మీరు అందులో డీవియేషన్ పడకండి అని ఆయన చెప్పాడు. దాన్ని ఆశించి మేము ఆయనకు అనుగుణంగానే ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల వ్యవధిలో ఎంతవరకు మంచి కార్యక్రమాలు వచ్చాయి అనేది మంచి కార్యక్రమాలు అంటే మనము అప్పుడు 200 నుంచి 2000 మన గవర్నమెంట్ చేసింది. ఆవిడ 5 సంవత్సరాలు 3000 చేసింది. కానీ మనం 4000 ఇస్తామన్నా 4000 ఇచ్చేసాం, కంప్లీట్ చేస్తాం. అదొక పథకం అయిపోయింది. ఇప్పుడు మన పాస్బుక్లు ఆడి ఫోటోలు పెట్టి ఇది పెట్టాడు కదా, ఏంటి దానికి అంటారు రీసర్వే పెట్టాడు కదా, రీసర్వే పెట్టి పాస్బుక్లు ఇది పెట్టాడు. దాన్ని రద్దు చేసాం మనం. అది రద్దు చేసినందువల్ల ఆడి దగ్గర మన పాస్బుక్ ఉండి మనం జెరాక్స్ తెచ్చుకొని రేపు లోన్కి వెళ్తే ఇవ్వబడదు కదా. అందుకు దాన్ని రద్దు చేయడం అనేది గ్రేట్ అండ్ మంచి పని. అదొకటి అయింది. ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఇంకేంటంటే ఫర్దర్గా దీపం పథకం ముందు చెప్తాను. సంవత్సరానికి ఇప్పుడు దీపం పథకం సంవత్సరం 3 అనేది అది కూడా ఓపెన్ చేస్తాం. సూపర్ 6లో 3 అయిపోయాయి, ఆల్రెడీ 3 అయిపోయాయి. ఇంకా బస్సు ఒకటి ఉంది, పెన్షన్ ఒకటి ఉంది. పెన్షన్ అంటున్నాను, ఈ 1500 రూపాయల పెన్షన్ ఒకటి ఉంది, తల్లికి వందనం ఉంది, నిరుద్యోగ వృత్తి, తర్వాత మనకి రైతు భరోసా. ఈ 4 కార్యక్రమాలు మేము స్టార్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్తో కొలీడ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు సహకరిస్తారు, జనసేన వాళ్ళు సహకరిస్తారు. మా ఊర్లో బీజేపీ జనసేన అందరం కలిసికట్టుగానే వెళ్తాను. మేము మీటింగ్ పెడితే కంపల్సరీ వాళ్ళకు కూడా కబుర్లు వెళ్తాయి. వాళ్ళు వస్తారు, ఇక్కడ అలాగే ఉన్నాం. ఇదంతా కూడా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి లీడ్ చేస్తాము. ఎక్కడ ఖర్చు వచ్చేసరి పెడతాను, చేస్తాను. కొన్ని దగ్గరలో మన చేతి డబ్బులు 5000 అని, 10,000 అని, 3,000 అని, వాటర్ అయినా లేకపోతే కరెంట్ అయినా లేకపోతే ఇంకేదో ఈ మా కార్యక్రమాలు చేస్తాను. సొంత డబ్బులతోనే చేస్తాను. ఈరోజు బీసీ కాలనీలో కూడా ఒక రచ్చబండి అడిగారు, దానికి 50,000 40,000 అవుతుందని అనుకుంటే దానికి మనము ప్రాసెస్ చేసి నేను స్టార్ట్ చేయడానికి. చెప్పండి అమ్మా, వైఎస్ఆర్పీ ఏ సంవత్సరం చేశారు? 2019 నుంచి 24 పార్టీకి అనుసరించి పార్టీ ఆదేశాల మీదకి మేము పనిచేస్తాం. పార్టీ ఏది చెప్తే అది మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము వెళ్తాము. కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసమే శ్రమించాం. మేము ఇప్పుడు పంచాయతీ వార్డు మెంబర్లు, ఫస్ట్ వైస్ ఎంపీ. స్థానిక ఎన్నికలు 2024కి పంచాయతీ ఎన్నికలకి అంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అదే ఉన్నారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఏ విధంగా ఉందమ్మా మన ప్రజెంట్? బాగానే ఉంది, జనాలను అనుసరించుకొని ఎమ్మెల్యే గారు నడుస్తారు. ఓకేనమ్మా.